నరేంద్ర మోడీ గారి జాతకం ఎలా ఉందండి? ఆయన మూడోసారి గెలిచే అవకాశాలున్నాయంటారా అండి? నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి గురించి చూస్తే కూడా తన జాతకం ఓకే అండి ఇప్పుడు. హ్మ్. మళ్ళీ చాయిసెస్ అయితే మాక్సిమం కనిపిస్తున్నాయండి. తను ఆల్రెడీ అన్ని రకాల రెమెడీసు హ్మ్. మనం సరిపోము. ఓకే. అంటే తనకి చెప్పే స్థాయి నాది కాదేమో. ఓకే అండి. బహుశా హ్మ్. తనకి చెప్పే స్థాయి నాది కాకపోవచ్చు. ఎందుకంటే చెప్పే స్థాయి అంటే పెద్ద పెద్ద యోధుల నుంచి, పెద్ద పెద్ద గురువుల నుంచి, పెద్ద పెద్ద సాధువుల తెగించి తను ఎక్కడెక్కడికో వెళ్ళేసి చెప్పించుకుంటా ఉంటారు. తనకి ఒకటేంటంటే ఒక పాజిటివ్ థింగ్స్ అండి. హుహు. పాజిటివ్ థింగ్స్ ఎదుటి వ్యక్తికి ఎలా వస్తాయంటే, హ్మ్. ఇప్పుడు మీరున్నారు. హ్మ్. హ్మ్. మీరేంటంటే ఎవ్రీడే మనం యోగా చేసి, హ్మ్. ప్రాణి హీలింగ్ చేశామనుకోండి, హ్మ్. మనకి తెలియకుండా ఒక హోరా ఉంటది మన చుట్టూత. ఓకే. మన చుట్టూ మనకు తెలియకుండా ఒక హోరా ఏర్పడిద్ది. అది మనకేం చేస్తదంటే ఒక పాజిటివ్ థింక్ తీసుకొస్తది. ఓకే. మనకి జాతకము, అదృష్టము, నక్షత్రాలు, బలాలు, ఉంగరాలు ఇవన్నీ పక్కబెట్టండి. ఓకే. మీరేం లేదు ఎవ్రీడే మనము యోగా చేసేసి ప్రాణి హీలింగ్ చేశామనుకోండి, హ్మ్. ఒక్క చెంబు వాటర్ పక్కన పెట్టుకొని ప్రాణి హీలింగ్ చేస్తే, హ్మ్. మనకి తెలియని ఒక హోర మన చుట్టూతో ఉండేసి, మనకి పాజిటివ్ థింక్ తీసుకొస్తది. ఓకే. అది ఏంటంటే, ఎక్కడికెళ్ళినా కూడా ఆ పాజిటివ్ థింక్ జనరేట్ అవుతూ ఉంటుంది. హ్మ్. 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 ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికైనా ఎళ్ళాలనుకోండి, అక్కడ నలుగురుంటారు. హ్మ్. నలుగురిలో మనకి ఒకళ్ళు చెడుగా మాట్లాడాలి, హ్మ్. ఒక హ్మ్. ఇద్దరు చెడుగా మాట్లాడాలి, మన హ్మ్. మీద ఏదైనా కౌంటర్ ఎయ్యాలి అని కూర్చొనుంటే, హ్మ్. మనం వెళ్ళగానే వాడి మైండ్ చేంజ్ అయిపోద్ది. ఓకే. ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోద్ది. హుహు. ఆ చెడుగా మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్మ్. గురువుగారిని దండం పెట్టి ఎళ్ళిపోతారు. హుహు. సో, అది మనలో ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్. ఓకే. సో, తన అదృష్టము, జాతకం సెకండరీ. హ్మ్. హ్మ్. తనలో హ్మ్. అయితే మాత్రము పాజిటివ్ థింగ్స్ ఉన్నాయండి. ఓకే. ఎక్కడికైతే తను వెళ్ళినా గూడా ఆ హ్మ్. పాజిటివ్ థింక్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు సారు. ఓకే. తనైతే మాత్రం మాక్సిమం ట్రై చేస్తే హ్మ్. నెగ్గేటువంటి అదృష్టం అయితే ఉందండి. ఓకే.